గైస్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఈ రోజు నేను మీ ముంగటికి చాలా అండర్ రేటెడ్ మూవీ తీసుకొని వచ్చాను అండ్ ఈ మూవీ పేరు ద లవ్డ్ వన్స్. ఈ మూవీ 2009 లో రిలీజ్ అయింది అండ్ ఇది ఒక హాలీవుడ్ మూవీ అయితే కాదు, ఎందుకంటే ఇది ఒక ఆస్ట్రేలియన్ మూవీ. అండ్ నేను మీకు కంపల్సరీ చెప్తున్నాను, ఈ మూవీ మీరు ఒక్కసారి చూస్తే మీరు చాలా గుర్తుపెట్టుకుంటారు. అండ్ మనం లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. మూవీ స్టార్టింగ్ సీన్లో మనం ఒక వ్యక్తిని చూస్తాం. తన పేరు బ్రాండ్. తను కార్ నడిపిస్తూ ఉంటాడు అండ్ తనతో పాటు తన డాడ్ కూడా ఉంటారు. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ వెళ్తుంటారు. సడన్ గా వాళ్ళ కార్ ముంగట ఒక రక్తంతో తడిచిపోయిన వ్యక్తి కనిపిస్తూ ఉంటాడు అండ్ వాళ్ళు తనని కాపాడదాం అనుకుని వాళ్ళు ఒక చెట్టుని దిక్కుంటారు. అండ్ యాక్సిడెంట్ వల్ల బ్రాడ్ వాళ్ళ డాడ్ చనిపోతాడు. అండ్ దీంతో మనం 6 months తర్వాత సీన్ ని చూస్తాం. బ్రాడ్ తన డాడ్ చనిపోవడం వల్ల చాలా బాధపడతాడు. దానివల్ల తను డ్రగ్స్ తీసుకోవడం కూడా స్టార్ట్ చేస్తాడు. తనకి అనిపిస్తూ ఉంటుంది తన వల్లనే తన ఫాదర్ డెత్ అయిందని. అండ్ తన మెడలో ఎప్పటికీ బ్లేడ్ ఉంటూ ఉంటుంది. అండ్ ఆ విషయం గుర్తొచ్చినప్పుడు తనే పనిష్మెంట్ చేసుకుంటుంటాడు తన బ్లేడ్ తోటి. బ్రాడ్ వాళ్ళ కాలేజ్ లో ఒక అమ్మాయి ఉంటుంది, తన పేరు లోలా స్ట్రామ్. అండ్ తను కాలేజ్ లో జరుగుతున్న ప్రామ్ కి తన్ని ఇన్వైట్ చేస్తుంది. అండ్ బ్రాడ్ తనకి నో చెప్తాడు, ఎందుకంటే తన ఫ్రెండ్ హోలీ తోటి తనతోటి వెళ్దాం అనేసి. హోలీ తన్ని ఇంటి దగ్గర వదిలిపెడదామని వస్తుంది, కానీ ఇంటి దగ్గర కాకుండా కొద్దిగా దూరమే తన్ని విడిచిపెడుతుంది. ఆ కార్ నుంచి దిగుతున్నప్పుడు బ్రాడ్ తనకి చెప్తాడు, ఈ రోజు నన్ను లోలా స్ట్రామ్ ప్రామ్ కి వస్తావా అని అడిగింది. అండ్ ఇంటికి రాగానే బ్రాడ్ వాళ్ళ మదర్ తనకి అడుగుతుంది, ఈ రోజు నువ్వు ప్రామ్ కి ఎలా వెళ్తావు? అండ్ ఆ మాటపై తను చెప్తాడు, నేను హాలీ తోటి తన కార్ లో వెళ్తాను. అండ్ ఆ మాటపై తను ఒప్పుకోదు, ఎందుకంటే తను రెంటెడ్ కార్ ని సజెస్ట్ చేస్తుంది. ఎందుకంటే తన పక్కన ఒక డ్రైవర్ ఉంటే ఆ కార్ ని బాగా నడుపుతాడని. తన మదర్ తన ఫాదర్ చనిపోవడం వల్ల చాలా బాధపడుతుంది. తనకి ఇలా కూడా అనిపిస్తుంది, బ్రాడ్ వాళ్ళ ఫాదర్ చనిపోయింది తినవాలని అనేసి. అండ్ బ్రాడ్ వాళ్ళ మదర్ తనపై చాలా రిస్ట్రిక్షన్ వేస్తూ ఉంటుంది. తను ఏది చెప్పినా తను ఒప్పుకోవాల్సిందే. ఒక్కొక్కసారి తన్ని కార్ లో కూర్చోడానికి కూడా అలౌ చేయదు. అండ్ ఇలాంటి మాటలన్నీ విని తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అండ్ తన డాగ్ ని తీసుకుని ఒక మౌంటైన్స్ దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి తను చనిపోదాం అనుకుంటాడు, కానీ తను చనిపోలేకపోతాడు. పక్కన కూర్చొని తను మ్యూజిక్ వింటూ ఉంటాడు. అండ్ ఆ టైంలోనే తన మదర్ తనకి కాల్ చేస్తుంది. తన మదర్ కాల్ ని లిఫ్ట్ చేయబోతుంటే అప్పుడే వెనకాల నుంచి ఎవరో తన్ని స్ప్రో తప్పిపిస్తారు. అండ్ ఆ కిడ్నాపర్ తన్ని కార్ లో వేసుకుని అక్కడ నుంచి తీసుకుని వెళ్తాడు. బ్రాడ్ వాళ్ళ మదర్ తన్ని వెతుక్కుంటూ ఆ స్లిప్ దగ్గరికి వెళ్తుంది. అండ్ తనకి తెలిసి ఉంటుంది తను ఇక్కడికే వస్తాడని. అండ్ ఎంత వెతికినా తను అక్కడ కనిపించడు. అండ్ అక్కడేమో హాలీ కూడా ప్రాంప్ట్ కి వెళ్దామనేసి రెడీ అయ్యేసి వస్తుంది. అండ్ తను బ్రాడ్ వాళ్ళ డోర్ ని నాక్ చేయబోతుంటే అక్కడికే అప్పుడు బ్రాడ్ వాళ్ళ మదర్ వస్తుంది. అండ్ ఫారెన్ గా అడిగేస్తుంది బ్రాడ్ ఇక్కడ ఉండనేసి. అండ్ హాలీకి కూడా ఇంత కూడా ఐడియా ఉండదు తను ఎక్కడికి వెళ్ళాడు. అండ్ బ్రాడ్ వాళ్ళ మదర్ తన నేబర్ కి కాల్ చేస్తుంది, తను పోలీస్ ఆఫీసర్ కూడా. అండ్ ఆ వ్యక్తికి తను చెప్తుంది బ్రాడ్ కనిపించట్లేదు అనేసి. కానీ ఆ వ్యక్తి అంత సీరియస్ గా తీసుకోడు, ఎందుకంటే బ్రాడ్ ఇలాంటి పనులు చేస్తూ ఉంటాడనేసి. అండ్ ఆ వ్యక్తి ఈ మాట వినంగానే షాక్ అయిపోతాడు. వాళ్ళ డాగ్ ని ఎవరో చంపడానికి ప్రయత్నించాడనేసి. అంటే తన డాగ్ ని చాలా దారుణంగా కొడతారు. అండ్ హాలీ ఆ డాగ్ ని వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్తుంటుంది, కానీ ఆ డాగ్ దారి మధ్యలో చనిపోతుంది. దీని తర్వాత మనం ఆ కార్ ని చూస్తాం. అదే కార్ బ్రాడ్ ని కిడ్నాప్ చేసిన కార్. దారి మధ్యలో ఒక జంతువు చనిపోయి ఉంటుంది. ఆ కార్ డ్రైవర్ దాన్ని కూడా తీసుకుని వెళ్తాడు. ఆ కార్ ఒక ఇంటి దగ్గర ఆగుతుంది. మనం చూస్తాం వాళ్ళు ఎవరో కాదు, లోలా స్ట్రామ్ అండ్ తన ఫాదర్. వాళ్ళే బ్రాడ్ ని కిడ్నాప్ చేస్తారు. దీని తర్వాత లోలా తన రూమ్ లో ఉంటుంది. అక్కడ తన ఫాదర్ తనకి కొత్త డ్రెస్ గిఫ్ట్ ఇస్తాడు. అండ్ తన ఫాదర్ ముంగటనే తన డ్రెస్ చేంజ్ చేసుకుంటుంది. తన ఫాదర్ కూడా అలానే చూస్తుంటాడు. దీని తర్వాత బ్రాడ్ కి స్ప్రో వస్తుంది. తను చూస్తాడు తన్ని ఎవరో బాగా రెడీ చేసి తన్ని ఒక చైర్ కి కట్టేసి ఉంచారనేసి. తన ముంగట ఫాదర్ ఇంకా డాక్టర్ ఉంటారు. అండ్ తన పక్కన ఒక లేడీ కూడా ఉంటుంది. తన ఫోర్ హెడ్ మీద ఒక వింతైన నిషాన్ ఉంటుంది. అండ్ ఆ లేడీ పేరు క్రెటైస్. బ్రాడ్ అక్కడ నుంచి వెళ్ళాలని బాగా ప్రయత్నిస్తుంటారు, కానీ తన్ని చాలా గట్టిగా కట్టేసి ఉంచుతారు. అండ్ వాళ్ళ మొత్తం ఇంటిని వాళ్ళు ప్రాంప్ లాగానే డెకరేట్ చేసి ఉంచుతారు. అండ్ వాళ్ళ ఓన్ ప్రాంపే వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అండ్ బ్రాడ్ తనకి ప్రాంప్ కి వెళ్ళనని నో చెప్పాడనేసి తన్నే ఇక్కడికి కిడ్నాప్ చేసి తీసుకొని వస్తారు. అండ్ తను ఒక బ్లేడ్ తో నిండున్న ఇంజెక్షన్ ని తీస్తుంది. బ్రాడ్ మెడపై ఇంజెక్ట్ చేస్తుంది. అండ్ దానివల్ల తన మెడపై ఉన్న వెయిన్స్ అన్ని డిస్ట్రాయ్ అయిపోతాయి అనేసి. వల్ల తను అరవలేడనేసి. దీని తర్వాత ఎరిక్ వాళ్ళిద్దరు ఫోటో తీస్తాడు. దాంతో పాటు బ్రిటైస్ ని కూడా కూర్చోపెట్టి ఫోటో తీస్తాడు. కానీ లోలా స్ట్రామ్ తను బ్రిటైస్ ని చూసి అంత హ్యాపీగా ఫీల్ కాదు. దీని తర్వాత అందరు కలిసి డిన్నర్ చేస్తుంటారు, కానీ బ్రిటైస్ ఏం తినదు. అండ్ దాంతో లోలా తనకి బలవంతంగా ఫుడ్ ని తన నోట్లో పెడుతూ ఉంటుంది. దీంతో మనకి తెలుస్తుంది ఆ లేడీ కూడా తన మదర్ కాదనేసి. కానీ లోలా తనకి చాలా దారుణంగా ట్రీట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ మనకు అర్థమవుతుంది బ్రిటైస్ ని కూడా వాళ్ళు కిడ్నాప్ చేశారనేసి. దీని తర్వాత తను బ్రాడ్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అండ్ తనకి కూడా బలవంతంగా చికెన్ ని తినిపిస్తూ ఉంటుంది. బ్రాడ్ తన నోరే తెరవడు. అండ్ ఆ మాటపై తను ఒక స్లగన్ చెప్తుంది. అండ్ అదొక KFC స్లగన్.
ఇస్ ఇట్ ఫింగర్ లికింగ్ గుడ్ అని బ్రాడ్ తన ఒక్క మాటపై కూడా జవాబియ్యడు. అండ్ అక్కడ హెరిక్ హ్యామర్ పట్టుకొని కూర్చొని ఉంటాడు. అండ్ అక్కడ లోలా ఏదైనా క్వశ్చన్ వేస్తే అక్కడ హెరిక్ టేబుల్ పై హ్యామర్ తోటి గట్టికి కొడతాడు. ఆన్సర్ ఇయ్యాలనుకోకపోయినా తను బలవంతంగా ఆన్సర్ ఇస్తాడు. అండ్ తనకి హెడ్ మూవ్ చేస్తూ తనకి ఆన్సర్ ఇస్తూ ఉంటాడు. ఎప్పుడైతే తను ఎస్ అని హెడ్ ని మూవ్ చేస్తూ ఉంటాడో తన ఫింగర్ ని లిక్ చేయమని చెప్తుంది. అండ్ తన ఫాదర్ హ్యామర్ తీసుకొని తన ముంగట్నే ఉంటాడు కాబట్టి తన ఫింగర్ ని లిక్ చేయాల్సి వస్తుంది. దీని తర్వాత బ్రాడ్ టాయిలెట్ కి వెళ్తానని అంటాడు. అండ్ దీని తర్వాత తను గ్లాస్ ని ఖాళీ చేసి వస్తుంది. దీంట్లోనే నువ్వు టాయిలెట్ వెళ్ళాలనేసి. ఎందుకంటే తను టాయిలెట్ చేయడు. ఎందుకంటే తను టాయిలెట్ కి వెళ్ళాలని అనుకోడు. తను ఒక నుంచి తప్పించుకోవడానికి ఒక కారణం వెతికాడు అంతే. తన దగ్గరికి హ్యారీకి వచ్చి చెప్తాడు, నేనే నీ డాగ్ ని చంపాను. నేను ఈ డాగ్ ని హ్యామర్ తోటి కొడుతూ చంపాను. అండ్ తన దగ్గరికి హ్యామర్ తో పాటు ఒక మూల కూడా తీసుకొని వస్తాడు. నువ్వు ఈ 10 seconds లో టాయిలెట్ చేయకపోతే హ్యామర్ తోటి ఈ మూలని దింపేస్తాను. అండ్ ఇద్దరు ఫాదర్ డాటర్ బ్యాక్వర్డ్ కౌంటింగ్ స్టార్ట్ చేస్తారు. అండ్ తను చేయాలని లేకపోయినా తను టాయిలెట్ చేసేస్తాడు. దానికి బదులు బ్రాడ్ తన్ని కాలుతోటి నూకేస్తారు. దాంతో తను వేబుల్ కి తలిగి వెనకాల పడిపోతుంది. బ్రాడ్ తన్ని ఫ్రీ చేసుకొని అక్కడ నుంచి తప్పించుకుంటాడు. బ్రాడ్ అక్కడ నుంచి తప్పించుకొని వాళ్ళ కార్ కిందనే దాక్కుంటాడు. అండ్ ఎరిక్ కూడా తను వెతుక్కుంటూ బయటకు వస్తాడు. అండ్ తను వెంటనే కార్ ని స్టార్ట్ చేస్తాడు. అండ్ ఎప్పుడైతే తను ట్రక్ ని రివర్స్ చేస్తుంటాడో అక్కడనే బ్రాడ్ కూడా కనిపిస్తాడు. అండ్ తను పిచ్చైన లాగా తన కార్ ని వెనకాలనే పరిగెత్తిస్తూ ఉంటాడు. అండ్ కరెక్ట్ టైంలో బ్రాడ్ ఒక ట్రీ పైన ఎక్కేస్తాడు. అండ్ ఆ కార్ కూడా ఆ ట్రీని ఢీకుంటుంది. అండ్ ఆ టైంలోనే ఆ అమ్మాయి కూడా అక్కడికి వచ్చేస్తుంది. అండ్ వాళ్ళిద్దరు కలిసి రాయిలు తన మీద విసురుతూ ఉంటారు. అండ్ సడన్ గా ఒక రాయి బ్రాడ్ హెడ్ పైన తగులుతుంది. దాంతో తను కింద పడిపోతాడు. స్పృహ తప్పిపోతాడు. అండ్ వాళ్ళిద్దరు కలిసి తను ఇంట్లోకి తీసుకొని వస్తారు. బాగా కట్టేసి తను వెంటనే తన 2 కాళ్ళపై హ్యామర్ తోటి చాకులని దింపేస్తారు. ఎందుకంటే మళ్ళీ తను అక్కడి నుంచి తప్పించుకోదనేసి. అండ్ అక్కడేమో పాల్ బ్రాడ్ ని వెతుక్కుంటూ మౌంటైన్స్ దగ్గరికి వెళ్తాడు. అండ్ అక్కడైతే తనకి బ్రాడ్ కనిపించాడు కానీ బ్రాడ్ ఇయర్ ఫోన్స్ ఇంకా ఫోన్ కనిపిస్తుంది. అండ్ ఆ ఫోన్ ఇంకా ఇయర్ ఫోన్ బ్రాడ్ వాళ్ళ మదర్ కి ఇస్తాడు. అండ్ అక్కడేమో లోలా బ్రాడ్ కి తన స్క్రాప్ బుక్ చూపిస్తూ ఉంటుంది. దీంతో మనకి క్లియర్ గా అర్థమైపోతుంది ఇదైతే తన ఫస్ట్ టైం కాదనేసి. కిడ్నాపింగ్ చేయడం, టార్చర్ పెట్టడం ఇదంతా వాళ్ళు చిన్నప్పటి నుంచే చేస్తున్నారు అనేసి. అంటే తన మ్యాడ్ ఫాదర్ తన అబ్బాయిలను కిడ్నాప్ చేసి తన డాటర్ దగ్గరికి తీసుకొని వస్తాడు. అంటే ఫస్ట్ లో అయితే వాళ్ళతోటి డాన్స్ చేస్తుంది. దాని తర్వాత వాళ్ళని చంపేస్తుంది. దీంతో మనకు అర్థమైపోతుంది బ్రాడ్ తనకి ప్రాంప్ట్ కి వెళ్తామనేసి ఓకే చెప్పినా కూడా ఎట్ ద ఎండ్ తన పరిస్థితి ఇదే అయిపోతుంది అనేసి. తన స్క్రాప్ బుక్ లో ఒక అబ్బాయి గురించి కూడా చెప్తుంది. తన పేరు టిమ్మీ వ్యాలంటైన్. ఈ అబ్బాయి కొంచెం తప్పించుకున్నాడు అనేసి. ఈ అబ్బాయి ఎవరో కాదు, స్టార్టింగ్ సీన్ లో బ్రాడ్ కార్ ముంగట వచ్చిన వ్యక్తి. కార్ ఢీకొంటుకొని తన ఫాదర్ చనిపోయాడు కదా. దీని తర్వాత తను ఆలోచిస్తాడు తన ఫాదర్ డెత్ ఆ అబ్బాయి వల్ల కాదు వీళ్ళిద్దరి వల్ల అయిందనేసి. ఇక్కడ మనకి తెలుస్తుంది టిమ్మీ వ్యాలంటైన్ అండ్ పాట్ వ్యాలంటైన్ ఇద్దరు ఫాదర్ సన్ అనేసి. అండ్ తన స్క్రాప్ బుక్ లో ఈ టార్గెట్ బ్రాడ్ అనేసి. అండ్ ఒక పిక్చర్ వాళ్ళతో దిగాలి అండ్ ఇంకొక పిక్చర్ వాళ్ళు పెయింటింగ్ చేసేది. అండ్ ఆ పెయింటింగ్ గురించి తను బ్రాడ్ మీద పెయింటింగ్ చేస్తూ ఉంటుంది. తన ఫాదర్ తన్ని పొగుడుతూ ఉంటాడు. అండ్ బ్రాడ్ బాడీ పైన తను ఒక హార్ట్ సింబల్ వేస్తుంది అండ్ ఎల్ఎస్ తను రాస్తుంది. అండ్ ఈ పెయింటింగ్ అంతా తను అందరి మీద చేస్తూనే ఉంటుంది చిన్నప్పటి నుంచి. అండ్ హార్ట్ సింబల్ వేసి ఎల్ఎస్ అని రాస్తూ ఉంటుంది. ఎల్ఎస్ అంటే లాలా స్ట్రామ్. అండ్ పెయింటింగ్ వేసిన తర్వాత తన గాయాల మీద సాల్ట్ చల్లుతూ ఉంటారు. బ్రాడ్ కి దాంతో తనకి చాలా దారుణంగా నొప్పి కలుగుతూ ఉంటుంది. అండ్ తర్వాత ప్రాంప్ట్ క్వీన్ ఎవరో అనౌన్స్ చేస్తాడు. ఫైనలీ ఇందరు అమ్మాయిల మధ్యలో లాలానే క్వీన్ అవుతుంది. ఇంత విన్ అయిన కారణంగా తను సెలబ్రేట్ చేసుకుంటుంది. బ్రాడ్ తోటి బలవంతంగా విజిల్ బ్లో చేపిస్తారు. అండ్ క్వీన్ కి సౌక్ ఆఫ్ ద ఇయర్ గా క్రౌన్ ని పెడతాడు. అండ్ ఎరిక్ మళ్ళీ వాళ్ళ ఫోటో తీస్తాడు. దీని తర్వాత వస్తుంది డాన్స్. బ్రాడ్ కాళ్ళలో ఇంకా చాకు అలానే ఉంది కానీ తను బ్రాడ్ తోటి డాన్స్ చేస్తూ ఉంటుంది. దాంతో పాటు వాళ్ళ ఫాదర్ వాళ్ళ మీద స్పార్కల్ వేస్తూ ఉంటాడు. కానీ బ్రాడ్ తోటి డాన్స్ చేస్తున్నప్పుడు తనకి మంచి ఫీలింగ్స్ రావు. అండ్ దాంతో తన ఫాదర్ తోటి తన్ని డాన్స్ చేయడం స్టార్ట్ చేస్తుంది. దాంతో అర్థమైపోతుంది తన ఫాదర్ తన రియల్ ప్రిన్స్ అని. ఏదైతే యానిమల్ తను వాళ్ళు రోడ్ మధ్యలో తీసుకొని వచ్చారో ఆ యానిమల్ ని కట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అండ్ వాళ్ళు సీక్రెట్ డోర్ ని ఓపెన్ చేస్తారు. అండ్ దాంట్లో ఒక వాటర్ వేస్తారు. అండ్ ఆ డోర్ లోపల నుంచి మనకు చాలా వింతైన శబ్దాలు కూడా వినిపిస్తుంటాయి. అండ్ ఎరిక్ తన టూల్ బాక్స్ నుంచి ఒక డ్రిల్ మిషన్ తీస్తాడు. తన కూతురికి ఇస్తాడు. అండ్ లోలా కూడా తన బ్రాడ్ హెడ్ పైన హోల్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అండ్ సేమ్ అలాంటి నిషానే బ్రెటైస్ హెడ్ పైన కూడా ఉండే కదా. అండ్ తన స్కల్ లోపల దిగేదాకా ఒక పెద్ద హోల్ చేస్తుంది. దీని తర్వాత వాళ్ళు ఇంకొక పని కూడా చేద్దామని అనుకుంటారు. అదేంటంటే ఒక బాయిల్ అయిన వాటర్ తన ఫోర్ హెడ్ మీద వేయాలనేసి. దాని వల్ల తన బ్రెయిన్ అంతా బాయిల్ అయిపోతుంది. దాంతో తను ఒక బ్రెయిన్ డెడ్ గా అయిపోతాడు. అండ్ తను కూడా బ్రెటైస్ లాగా అయిపోతాడు. అండ్ తను కూడా బేస్మెంట్ లో పడేస్తారు. అండ్ సేమ్ తనలాగానే అక్కడ చాలా మంది కూడా ఉంటారు. అండ్ తన హెడ్ పైన వాటర్ వేద్దామని వెళ్తూ ఉంటుంది. అండ్ వాళ్ళకి అనిపిస్తుంది తన ఫోర్ హెడ్ మీద హోల్ ఇంకా చాలా చిన్నగా ఉందనేసి. దాంతో ఎరిక్ తన హోల్ ని పెద్దగా చేద్దామని అనుకుంటాడు. అండ్ అప్పుడే బ్రాడ్ తన బ్లేడ్ తోటి తనపై అటాక్ చేస్తాడు. అండ్ తన బ్లేడ్ తోనే అప్పటి నుంచి తనకి కట్టిన థ్రెడ్లను కట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. అండ్ తన కాళ్ళ నుంచి తన ఆ చాకుల్ని బయటికి తీసి ఎరిక్ పైన అటాక్ చేసేస్తాడు. అండ్ తనపై అటాక్ చేసి తన బేస్మెంట్ లోపల తోసేస్తాడు. అండ్ అక్కడికి చాలా మంది వచ్చి తన్ని తింటూ ఉంటారు. అండ్ ఇదంతా జరిగిందంతా చూస్తున్నప్పుడే
అండ్ లోలా అక్కడికి వచ్చి తన్ని కూడా లోపల తోసేస్తుంది. దీని తర్వాత తన ఫాదర్ ని చూస్తుంది, తను చనిపోయి ఉంటాడు. అండ్ అదే చూసి ఒక మెంటల్ అమ్మాయి లాగా రియాక్ట్ అవుతుంటుంది. దీని తర్వాత తను ఆ డోర్ ని క్లోజ్ చేసేస్తుంది. బ్రాడ్ కి అక్కడ ఒక టార్చ్ కనిపిస్తుంది. ఎప్పుడైతే బ్రాడ్ ఆ టార్చ్ ని ఆన్ చేస్తాడో అందరు కలిసి తనపై అటాక్ చేసేస్తారు. కానీ తను అందరినీ చంపేస్తాడు. దాంతో పాటు అక్కడ చాలా బోన్స్ కూడా కనిపిస్తాయి. అండ్ అక్కడ లోలా స్టార్మ్ బ్రిటైస్ ని కూడా చంపేస్తుంది. అండ్ అక్కడే మా హోలీకి గుర్తొస్తుంది, ఒకసారి బ్రాడ్ తనకి చెప్పాడు లోలా స్టార్మ్ తనకి ప్రాంప్ కి ఇన్వైట్ చేసిందని. అండ్ తను పాల్ కి చెప్తుంది. పాల్ వెంటనే లోలా ఇంటికి బయలుదేరతాడు. పాల్ లోలా ఇంటికి వెళ్ళిన తర్వాత తను డోర్ బయట నుంచి చూస్తాడు. అండ్ అక్కడ తనకి చాలా బ్లడ్ కనిపిస్తుంది. అండ్ తను డోర్ పలగొట్టి లోపలికి వెళ్తాడు. అక్కడ బ్రాడ్ కనిపిస్తుంది ఇంట్లోపలికి ఎవరు వచ్చారని. అండ్ బ్రాడ్ అక్కడ చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు. అండ్ పైన పాల్ కి అర్థమైపోతుంది బ్రాడ్ ని కింద దాచిపెట్టారనేసి. అండ్ పాల్ ఆ డోర్ ని ఓపెన్ చేస్తాడు. అండ్ అప్పుడు అక్కడ వెనకాల నుంచి లోలా తన హెడ్ పైన హ్యామర్ తోటి కొట్టేస్తుంది. అండ్ తన్ని కూడా కింద పడేస్తుంది. అండ్ వెంటనే బ్రాడ్ పాల్ దగ్గర ఉన్న గన్ ని తీసుకొని తనపై షూట్ చేస్తాడు. అండ్ తను సైడ్ కి జరిగిపోతుంది. దాని వల్ల అన్ని బుల్లెట్స్ వేస్ట్ అయిపోతుంది. తను బ్రాడ్ కి చెప్తుంది, నేను మీ ఇంటికి వెళ్తాను అండ్ నీ మదర్ ని చంపేస్తాను, ఎలా అయితే నువ్వు నా ఫాదర్ ని చంపేశావు. అండ్ దీని తర్వాత నేను హాలీని కూడా చంపేస్తాను. ఇది చెప్పి తను అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఎందుకంటే తనకి డ్రైవింగ్ రాదు కాబట్టి తను నడుచుకుంటూ వెళ్తుంది. అండ్ బ్రాడ్ కి ఒక ఐడియా వస్తుంది. తను బాడీస్ ని ఒక్కదాని మీద ఒకటి పెట్టి అండ్ తను ఆ బేస్మెంట్ నుంచి బయటికి రావడానికి సక్సెస్ అవుతాడు. అండ్ హాలీ కూడా లోలా ఇంటికి వెళ్తూ ఉంటుంది. అండ్ వాళ్ళిద్దరు ముంగట్నే కలుసుకుంటారు. అండ్ లోలా తన కార్ మీదకి తన స్క్రాప్ బుక్ విసురుతుంది. అండ్ దాంతో తను బ్రేక్ వేస్తుంది. అండ్ లోలా కార్ లోపలికి వచ్చి తనపై అటాక్ చేస్తుంది. అండ్ హాలీ తన దగ్గర నుంచి ఎలా అయినా చేసి తప్పించుకొని అక్కడ నుంచి పరిగెడుతుంది. అక్కడికి బ్రాడ్ కూడా వస్తాడు పాల్ కార్ ని తీసుకొని చాలా స్పీడ్ గా. అండ్ సడన్ గా హోలీ తన ముంగట్కి వచ్చేస్తుంది. తను ఎలా అయినా చేసి తను కాపాడేస్తాడు. కానీ ముంగట్నే లోలా కార్ ని ఢీకుంటుంది. అండ్ హాలీ వెంటనే కార్ లోపలికి ఎక్కేస్తుంది. అండ్ తన బ్రాడ్ పరిస్థితిని చూసి షాక్ అయిపోతుంది. ఎప్పుడైతే వాళ్ళు వెనకాల చూస్తారో లోలా బోన్స్ అన్ని విరిగిపోయినా కూడా వాళ్ళని చంపడానికి ముంగటికి వస్తూ ఉంటుంది. అండ్ దాంతో బ్రాడ్ చాలా స్పీడ్ గా తన కార్ ని వెనక్కి డ్రైవ్ చేస్తాడు. అండ్ దాంతో తను చనిపోతుంది. అండ్ దీని తర్వాత బ్రాడ్ తన మదర్ దగ్గరికి వచ్చేస్తాడు. దీని తర్వాత మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.